హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాం కదండి. ఇది నెక్స్ట్ డే అనమాట. అయితే ఈరోజు మా హస్బెండ్ అయితే సీతనారం అయితే వెళ్తున్నారండి, ఏదో పని ఉందంట. సో అందు గురించనే ఈరోజు మార్నింగే వెళ్ళిపోతానని చెప్పేసి అన్నారు. సో అందుకే ఇంకా మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తుందమ్మ. సో చట్నీ చేస్తానన్నది, దానికోసమని చెప్పేసి కొబ్బరికాయ అయితే వలమందండి. ఈ కొబ్బరికాయ వలసేనే కానీ అందులో ఎంత కాయ ఉన్నదో చూడండి. పైకేమో పెద్దలా కనిపించింది, లోనేమో చిన్న కాయ ఉంది. అది నేను ఎంత బద్దలు కొడుతున్నానో అయినా కానీ అస్సలు పగలట్లేదు అనమాట. ఎగిరిపోతుంది. చిన్నకాయ కదా, చేతిలో పెట్టుకొద్దామంటే చేతి తగులుతుందేమో భయం వేస్తుంది. ఎంత బద్దలు కొట్టినా సరే పగులుతులేదు. ఇంకా మా వారిని అయితే పిలిచాను. ఫుడ్ అమ్మ ఏంటి కొబ్బరికాయ కానరా అంటే చిన్నగా ఇది తగలలేదు, నాకు అర్థం కావట్లేదు. ఆ కాయని కొట్టడానికి ఎంత టైం పట్టిందో, చిన్నకాయ కదండి, పగలడానికి అయితే టైం పట్టిందనమాట. ఇంకా ఎలా అయితే 2 ముక్కలు అయితే చేశారు. ఇంకా దాన్ని అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసేసాను. ఈ లోపల అమ్మ అయితే చట్నీ కోసమని అన్నీ వేపేసి పెట్టేసింది. ఇంకా దాంట్లన్నీ నేను మిక్స్ అయితే చేసేసాను అనమాట. ఇందులో ఏంటంటే వేరుశనగలు అయితే వేసింది, కొబ్బరికాయ వేరుశనగలు 2 కలిపి అయితే చేసింది అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెలు అయితే వేస్తుంది. ఈరోజు చెల్లి వాళ్ళు కూడా వస్తున్నారనమాట. సో ఫస్ట్ ఏంటంటే విన్ను ఖుషి కోసం అయితే ఆనియన్స్ ఏమి వేయకుండా ఉత్తి గారెలు అయితే వేస్తుంది. సో విరాజ్ ఎలాగో ఆనియన్స్ తింటాడు కాబట్టి తర్వాత అయితే అందులో ఆనియన్స్ అయితే వేసేసింది అనమాట. పిన్లోని ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసి గారెలు అయితే వేస్తుంది. అమ్మ వేస్తుంది కదా, ఇంక నేనైతే గారెలు అయితే ఇంక తీస్తూ ఉన్నాను అనమాట. అయిపోయి అలానే అయితేనండి ఎంత ఉడుకొస్తుందంటే చాలా గుబులుగా ఉందన్నమాట. ఇంకా వేసిన గారెలు ఇంకా వేడివేడిగా ఇంకా మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చేసాను. ఇక్కడ చూడండి, మా అమ్మాయి అయితే ఇంకా నిద్ర లేవలేదు, ఇంకా పడుకునే ఉందన్నమాట. ఇంక ఈ లోపల మా హస్బెండ్కి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను. విరాజ్ అయితే నిన్న వాళ్ళ అత్తాల ఇంటికి వెళ్ళాడు కదండి, ఇంక ఈ రోజు అయితే తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు తినేసి మా హస్బెండ్ ఇంకా వాళ్ళ అక్కల ఇంటికి వెళ్ళి తనుజని సుష్మాని సీతనారం అయితే తీసుకెళ్తున్నారనమాట. మా హస్బెండ్కి ఏదో పని ఉందన్నమాట ఈరోజు. సో ఆయన వెళ్తున్నారు కదని చెప్పేసి ఇంక తనుజని సుష్మాని కూడా తీసుకెళ్తున్నారు. సో ఇంకా వాళ్ళని తీసుకెళ్తే ఇంక ఇటు నుంచే వెళ్ళాలి కాబట్టి ఇంక విరాజుని కూడా తీసుకొచ్చేసి దేవెట్టేస్తారనమాట. సో ఇంక తినేసారండి. ఇంక తినేసి ఇంక స్టార్ట్ అవుతున్నారనమాట. ఇంక ఈ లోపల మా చెల్లి వాళ్ళు కూడా ముందే వచ్చేసారు. ఇంకా వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారు. ఇంకా మా వారైతే ఇంకొక రౌండ్ వేస్తానని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ఖుషి అసలు వెళ్ళట్లేదు అనమాట. బాదంకాయల ఖుషి వెళ్ళట్లేదని చెప్పేసి ఇంక విన్నుని ఒకదాన్ని ఇంకా అలా వెళ్ళి రౌండ్ వేసి అయితే వచ్చారనమాట. ఇంక విన్నుని దేవెట్టేసి మా వారైతే వెళ్ళారు, రావులపాలెం అయితే వెళ్ళారు ఫస్ట్. సో విరాజ్ని అయితే తీసుకొస్తారు ఇప్పుడు. సో మా చెల్లి వాళ్ళు అయితే మామిడికాయలు అయితే చూస్తున్నారనమాట. మీకు ఒక టిప్ చెప్తానండి, ఇది కూడా నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఏంటంటే మనం ఏమైనా స్వీట్ వస్తువులు తెచ్చుకుంటాం కదా, అవి చీవని పట్టకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఏంటంటే ఒక గిన్నెలో వాటర్ వేసి ఆ వాటర్లో ఒక గిన్నె పెట్టి మనం ఏదైతే స్వీట్ తెచ్చుకున్నామో ఆ స్వీట్ డబ్బాని అలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి చీమలు అన్నది ఎక్కదనమాట. సో కొంచెం బాగా అనిపించిందని చెప్పేసి మీకు కూడా ఉపయోగపడుతుంది కదా ఈ టిప్ అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అలాగే. సో ఇప్పుడైతే నేను తలకైతే నూనె పెట్టించుకుంటున్నాను. నేనైతే చాలా ముద్దగా పెట్టేసుకుంటాను నూనె పెట్టుకోవాలి అనుకుంటే. సో ఇంకా అమ్మనైతే పెట్టమన్నాను. ఇంకా అమ్మ నూనె పెట్టేసింది. లోపల మా వారైతే ఫోన్ చేశారు, ఇలా రోడ్డు పక్కకు రా, విరాజ్ ఇచ్చేస్తానని చెప్పేసి అన్నారనమాట. సో ఇంకైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి వెనక్కి అయితే వచ్చాను. ఇక్కడ ఇదంతా రోడ్డు కనిపిస్తుంది చూడండి, అదంతా ఒకప్పుడైతే పొలాలన్నమాట. ఆ పొలాల్లో మేము ఆడుకునే వాళ్ళము. ఇప్పుడు మొత్తం అవన్నీ కప్పెట్టేసారనమాట. మొత్తం అంతా మట్టి రోడ్డు కింద అయితే చేసేసారు.
ఇంకా విరాజ్ అయితే వచ్చాడండి. అక్కడ ఏదో క్రైన్స్ ఏ ఉన్నాయన్నమాట. ఇంకా అందులో ఆడాడు కాసేపు. ఇప్పుడైతే ఇంక ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఈ పక్కన దుబ్బులు అయితే ఉంటాయి అనమాట, చెట్లు. ఇక్కడ ఒక డ్రైనేజీ కూడా ఉంటుంది. అది దాటడానికి కొంచెం కష్టమైంది అనమాట వీడికి. అలా కాసేపు అలా దాటిన తర్వాత ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఉయ్యాలైతే ఉన్నదండి. ఉయ్యాలైతే అస్సలు వదలట్లేదు అనమాట. విరాజ్ ఎక్కుతుంటే విన్ను ఏడుస్తుంది, విన్ను ఎక్కుతుంటే ఖుషి ఏడుస్తుంది. ఖుషికి కూడా కావాలని చెప్పేసి అది కూడా ఏడుస్తూ ఉన్నది. ఇంక విరాజ్ వల్ల అయితే ఈ విధంగా కూర్చోబెట్టి ఊపిస్తూ ఉన్నాము. ఫస్ట్ అయితే విరాజ్ ఊయాలండి, ఇది ఆడికి ఇక్కడే వేసామన్నమాట. తర్వాత విన్ను ఊగింది ఇదే ప్లేస్లో. ఇప్పుడు ఖుషి కూడా ఊగింది. సో అలాగే వీళ్ళు ముగ్గురు ఊగిన ఉయ్యాలన్నమాట ఇది. అంటే చీరలు వేరే కానీ ప్లేస్ మాత్రం ఒకటే అనమాట. అయితే నిన్న స్వీట్ షాప్ కాడికి వెళ్ళి స్వీట్స్ అయితే తీసుకొచ్చాం కదండి, మా వదినకి ఇస్తానని చెప్పేసి. సో ఇప్పుడైతే పట్టుకెళ్తున్నాను అనమాట గోరుమిటీలు. సో మా వదిన అయితే లాస్ట్లో చూపిస్తానులేండి. మా అక్క వాళ్ళ అమ్మాయిది బర్త్డే జరిగింది, సో అందులో చూపిస్తాను. ఇంకా స్వీట్స్ అయితే ఇచ్చేసాను. ఇంకా అక్కడైతే వీడియో అయితే ఏమీ తీయలేదు. తర్వాత మా చెట్టుది మామిడికాయ అయితే ఉన్నదనమాట. ఇప్పుడు ఒకటి కాయ కోసుకుని వచ్చాను, ఉప్పు కారం పెట్టుకుని తిందామని. కాకపోతే మా చెట్టు కాయ అండి ఎంత పుల్లగా ఉండదంటే చాలా పులుపు ఉంటుంది అనమాట. కాకపోతే ఇది కొంచెం దోరగా ముగ్గింది. సో ఈ కాయ అయితే కోసుకొని ఉప్పు కారం పెట్టుకొని అయితే తినేసాము. తర్వాత ఇంకా పిల్లలు ముగ్గురు కూర్చుని అయితే ఆడుతున్నారండి. విరాజు ఖుషిని అయితే ఇలా చిన్న దెబ్బ వేసాడు, అంతే ఏడుపు అయితే స్టార్ట్ చేసింది అనమాట. ఇంక ఏడుస్తూ ఉన్నది. నిన్న స్వీట్ షాప్ కాడికి వెళ్ళినప్పుడు బాదం కాయలు అయితే తీసుకొచ్చాను కదండి, అవి కొడుతున్నాను అనమాట. బాదం పప్పు తీద్దామని చెప్పేసి. కాకపోతే పై తొక్కంతా బాగానే వచ్చేసింది. లాన్ కొట్టినప్పుడు మాత్రం ఇలా గట్టిగా కొట్టేసింది వలన చిదిగిపోయినాయి అనమాట. ఏది సరిగ్గా రాలేదు, అన్నీ చిదిగిపోయి వచ్చినాయి. పచ్చికాయలు తెచ్చుంటే బాగుంది అనిపించింది అనమాట. పచ్చికాయల్లో పప్పు కూడా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నామంటే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. చెప్పాను కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఎంతో దూరం ఉండదు, వీధులు తేడా అని చెప్పేసి. సో ఇప్పుడైతే వచ్చేసాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితేనే. అమ్మమ్మ అయితే టీ అయితే పెట్టి ఇచ్చింది అనమాట. ఇంక టీ అయితే తాగుతున్నామండి. ఊడికి అసలు టీ కూడా తాగాలనిపించట్లేదు. టీ తాగుతుంటే పగిలిన చెమటలు అయితే కారిపోతూ ఉన్నాయి. ఇంకెలా అయితే ఆడుతున్నారు. లాలీపాప్స్ అయితే కొనుక్కొని వచ్చారు, అవి అయితే తింటున్నారు అనమాట. ఇక్కడ అయితే నుయ్యి అయితే ఉండేదండి మా చిన్నప్పుడు అంతాని. కాకపోతే నుయ్యి ఇప్పుడే రీసెంట్గానే కప్పెట్టేసారనమాట. సో మొత్తం అంతా అలా గొచ్చి కింద అయితే చేసేసారు. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చినట్టుకి అమ్మ అయితే స్నాక్స్ అయితే తెప్పించింది. ఇది వచ్చేసి ఏంటంటే బ్రెడ్ బజ్జీ అనమాట. దాంట్లో ఏంటంటే మనకి ఉల్లి చట్నీ ఉంటుంది కదండి, సో అలా పెరుగు చట్నీ అయితే పెట్టారనమాట. అలాగే మరమరాలు మిర్చిరి, ఇంకా బఠానీ అనమాట. బఠానీ చాట్ ఉంటుంది కదా అది. సో పిల్లలిద్దరు అయితే ఇంకా వాళ్ళకి ప్లేట్లు అయితే వేసి ఇచ్చేసాను. వాళ్ళైతే లాన్ తింటున్నారు. ఇంక నేను చెల్లి కూర్చొని అయితే తింటున్నాను అనమాట. ఎలా నుంచో ఎలా చూడు, ఎలా చూడు. వీళ్ళెవరు అని అనుకుంటున్నారా? మా అక్క వాళ్ళ అమ్మాయి అండి. అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అనమాట. సో ఈ అమ్మాయి బర్త్డే అని చెప్పేసి ఇలా అయితే వచ్చాం పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. పొద్దుటే స్వీట్ అట్టుకొచ్చాను కదండి, ఎవరికంటే ఈవిడికేనమాట, మా వదిన. ఈవిడికి స్వీట్ అయితే తీసుకుని వచ్చాము, మా అన్నయ్య అనమాట. సో మా పెద్దమ్మ వాళ్ళకి ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సో అమ్మాయి అయితే ఆల్మూరు అనమాట, వాళ్ళు అయితే రాలేదు. సో ఇంకైతే ఇలా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా జరుగుతుంది. ఇంకా పిల్లలందరూ అయితే స్ప్రే అయితే ఉన్నదండి. ఇంకా దాంతో ఇంకా మొత్తం అంతా స్ప్రే అయితే పామేసుకొని ఒంటి నిండా కొట్టేసుకుంటున్నారనమాట వాళ్ళైతేని. సో ఈ విధంగా అయితే బర్త్డే అయితే జరిగింది. పిల్లలండి రోజు వాళ్ళకి కేక్ కొన్నా ఏం కొన్నా సరే, ఎవరైనా బర్త్డే అన్నప్పటికి మాత్రం కేక్ అన్నదే కావాలి. ఫస్ట్ కేక్ కావాలని ముందు రెడీగానే ఉంటారనమాట. నిన్న మొన్న వాళ్ళ తాతయ్య అయితే ఎన్ని కేకులు తీసుకొచ్చారో, ఎన్ని రకాల కేకులు తీసుకొచ్చారో తిన్నారు. అయినా సరే ఈ కేక్ కోసం అయితే కంగారు పడిపోతున్నారనమాట మా పిల్లలిద్దరు అయితేని. సో ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటన్నది కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.